గూఢచర్యం కేసులో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విచారణ కొనసాగుతోంది. విచారణలో జ్యోతి మల్హోత్రా సహకరించడం లేదని తెలుస్తోంది. అధికారుల ప్రశ్నలకు జ్యోతి మల్హోత్రా మౌనంగా ఉంటున్నారు. వీసా కోసమే పాక్ హై కమిషన్ కు వెళ్లానని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్ కు స్పాన్సర్ చేసిన పర్యటనల కోసం రాయబార కార్యాలయం ఆహ్వానించిందని జ్యోతి మల్హోత్రా చెబుతున్నట్లుగా తెలుస్తోంది. భారత సైనిక స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని పాక్ తో పంచుకున్నారా అనే ప్రశ్నకు జ్యోతి మౌనంగా ఉన్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. గూఢచర్యం కేసులో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విచారణ కొనసాగుతోంది. విచారణలో జ్యోతి మల్హోత్రా సహకరించడం లేదని తెలుస్తోంది. అధికారుల ప్రశ్నలకు జ్యోతి మల్హోత్రా మౌనంగా ఉంటున్నారు. వీసా కోసమే పాక్ హై కమిషన్ కు వెళ్లానని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్ కు స్పాన్సర్ చేసిన పర్యటనల కోసం రాయబార కార్యాలయం ఆహ్వానించిందని జ్యోతి మల్హోత్రా చెబుతున్నట్లుగా తెలుస్తోంది. భారత సైనిక స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని పాక్ తో పంచుకున్నారా అన్న ప్రశ్నలకు జ్యోతి మౌనంగా ఉన్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సంచలనంగా మారింది. విచారణ చేపడుతున్న పోలీసులకు సరైన సమాధానం ఇవ్వట్లేదని కూడా తెలుస్తోంది. ప్రశ్నలకు జవాబులు కూడా ఇవ్వకుండా మౌనంగా ఎందుకుంటుంది? దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు హర్యానాకు చెందినటువంటి జ్యోతి మల్హోత్రా పోలీసు విచారణలో అనేక విషయాలు బయటపడతాయని అందరూ భావించారు. కానీ ఆమె విచారణకి సహకరించడం లేదు. ప్రస్తుతం ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణ చేస్తుంది. జ్యోతి మల్హోత్రాను అదుపులోకి తీసుకొని ఆమె విచారణ చేస్తుంది. ముఖ్యంగా పాక్ గూఢచర్యం సంబంధించినటువంటి అనేక అంశాలు, భారత్కు చెందినటువంటి రక్షణకు సంబంధించినటువంటి అంశాలు, సున్నితమైన అంశాలు పాకిస్తాన్కి ఎందుకు తెలియజేస్తుంది, అసలు పాకిస్తాన్ సంబంధించిన సంబంధం ఏంటి అనే దానిపైన కూడా విచారణ చేస్తుంది. ఆమె పాకిస్తాన్కి ఎన్నిసార్లు వెళ్ళింది, అక్కడ ఎవరెవరిని కలిసింది అనే దానిపైన కూడా అనేక విషయాలు రాబట్టేందుకు ఎన్ఐఏ విచారణలో భాగంగా మనకి కేసు నమోదు చేసిన తర్వాత ఆమె నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తుంటే ఆమె విచారణలో పోలీసులకు సహకరించడం లేదని కూడా తెలుస్తుంది. కమిషనర్ తోటి ఆమె ఢిల్లీలో ఎందుకు ఆ యొక్క కార్యాలయానికి వెళ్ళింది అనే దానిపైన కూడా విచారణ చేస్తున్నారు. దీంతో పాటుగా ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి ఈ యొక్క జ్యోతి మల్హోత్రా వెళ్ళింది, అటు పెహల్గామ్కి ఎన్ని రోజుల ముందు వెళ్ళింది, పెహల్గామ్కి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఉగ్రదాడి ఎందుకు జరిగిందనే దానిపైన కూడా ఎన్ఐఏ విచారణ చేస్తుంది. దాంతోపాటు ఇక మనకి హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ జ్యోతి మల్హోత్రా ముఖ్యంగా మనకి వందే భారత్ రైలును వర్చువల్గా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ యొక్క కార్యక్రమానికి అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో పాటుగా కిషన్ రెడ్డి మిగిలిన నాయకులందరూ కూడా హాజరయ్యారు. అయితే ఆ సమయంలో జ్యోతి మల్హోత్రా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడ పెద్ద హంగామా చేసింది. అంటే అక్కడ ఆమెకు ఉన్నటువంటి ఒక యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోలు పోస్ట్ చేసింది. కొన్ని అక్కడ ఉన్నటువంటి అందరిని కూడా వీడియో తీస్తూ అక్కడ కొన్ని రీల్స్ కూడా చేసినట్టుగా కూడా మనకి పోలీసులు గుర్తించారు. అసలు ఎందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి జ్యోతి మల్హోత్రా రావాల్సి వచ్చింది, ఆ రోజు హంగామా చేసింది అన్న దానిపైన కూడా కేసు నమోదు చేసింది, విచారణ చేస్తుంది. అయితే జ్యోతి మల్హోత్రా హైదరాబాద్ వచ్చినప్పుడు నేరుగా సికింద్రాబాద్కే వచ్చిందా, లేదంటే ఆమె హైదరాబాద్కి వచ్చి ఎవరెవరిని కలిసింది, ఎక్కడ ఆ రోజు స్టే చేసిందా, లేకపోతే ఎన్ని రోజుల పాటు హైదరాబాద్లో ఉంది, ఏ ప్రాంతాలలో ఆమె వెళ్ళింది అనే దానిపైన కూడా ఇప్పుడు విచారణ చేసే అవకాశం ఉంది. విచారణలో అనేక విషయాలు బయటపడతాయని అందరూ భావించారు. కానీ ఆమె ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసు విచారణకి ఆమె సహకరించడం లేదని కూడా మనకైతే సమాచారం అందుతుంది. సో ఖచ్చితంగా ప్రస్తుతం అయితే ఆమె ఎన్ఐఏ అదుపులో ఉంది కాబట్టి
ఆమె నిర్వహించినటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా ఇటు భారతదేశంలో పెహల్గామ్కి వెళ్ళినప్పుడు, టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు, దాంతోపాటు ఒడిశాలో ఉన్నటువంటి శ్రీ చైత్ర ఆలయానికి వెళ్ళినప్పుడు, దాంతోపాటు ఇక చెన్నై కానీ, రాజస్థాన్, గుజరాత్, అదేవిధంగా పంజాబ్, అదేవిధంగా చండీగఢ్ రాష్ట్రాలకి వెళ్ళినప్పుడు కానీ ఆమె ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనే దానిపైన కూడా అనేక విషయాలు బయటపడతాయని భావించారు. కాకపోతే ఆమె పోలీసులకు సహకరించడం లేదు. ఆమె ఏ ప్రశ్నలు అడిగినా కూడా మౌనంగా ఉంటున్నట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఖచ్చితంగా ఆమె నుంచి అనేక విషయాలు రాబడితే కానీ ఇప్పుడు మనకి పాక్కు ఆమెకి ఎందుకు సమాచారం సేకరిస్తుంది, ఈ యొక్క గూఢచర్యకు సంబంధించినటువంటి సున్నితమైన అంశాలు, రక్షణ శాఖకు సంబంధించినటువంటి సున్నితమైన అంశాలు ఎందుకు తెలియపరుస్తుంది, పాక్ హై కమిషనర్ ఆఫీస్కి, ఢిల్లీలో ఉన్నటువంటి పాక్ హై కమిషనర్ ఆఫీస్కి జ్యోతి మల్హోత్రా ఎందుకు వెళ్ళింది అన్న దానిపైన కూడా ఇప్పుడు విచారణ చేస్తుంది. కాకపోతే విచారణలో జ్యోతి మల్హోత్రా మౌనంగా ఉంటుంది. ఆమె అనేక విషయాలు ఎన్ఐఏ ప్రశ్నిస్తున్నప్పుడు కూడా ఏ ప్రశ్నకు కూడా ఆమె సమాధానం చెప్పడం లేదనేది కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఖచ్చితంగా ఆమె నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తేనే మనకు అనేక విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఎన్ని రోజుల నుంచి ఈ యొక్క పాకిస్తాన్కి ఆమె గూఢచర్యకు సంబంధించినటువంటి అంశాలు తెలియపరుస్తుంది అనే దానిపైన కూడా మనకి తెలియాల్సింది. ఎందుకంటే పెహల్గామ్లో ఆమె పర్యటించిన తర్వాత, టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత వెళ్ళిన కొన్ని రోజులకి అక్కడ ఉగ్రదాడి జరిగింది కాబట్టి సో ఇంకా ఏ ప్లేస్లకి ఆ యొక్క జ్యోతి మల్హోత్రా వెళ్ళింది అనేది కూడా ఇప్పుడు ప్రశ్న. దాంతోపాటుగా ఇక ఆమె ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి ఫ్రెండ్ ప్రియాంకతో పాటు జ్యోతి మల్హోత్రా ఇద్దరు కలిసి కూడా పాకిస్తాన్కి వెళ్ళారు. పాకిస్తాన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్లేస్కి సందర్శించినప్పుడు అక్కడ ఎవరిని కలిశారు, ఎందుకు కలవాల్సి వచ్చింది అనే దానిపైన కూడా మనకి అనేక విషయాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతమైతే ఆమె మౌనంగా ఉండడం వల్ల చాలా విషయాలు బయటికి రావడం లేదు. ఆమె మాత్రం ఒకటే చెప్తుంది, పాక్ హై కమిషన్కి నేను ఎందుకు వెళ్ళాలంటే వీసా కోసమే నేను పాక్ హై కమిషన్కి వెళ్ళాను తప్ప నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కూడా చెప్తుంది. కానీ పాకిస్తాన్కి వీసా కోసం హై కమిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారి అయితే ఉంటారో ఆ అధికారితో ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న. కాబట్టి అనేక విషయాలు ఈ యొక్క పాక్ హై కమిషన్లో ఉన్నటువంటి అధికారికి జ్యోతి మల్హోత్రా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఏ అంశాలు చెప్పింది ఏంటి అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. ప్రస్తుతమైతే ఈ యొక్క హర్యానాకు చెందినటువంటి యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఎన్ఐఏ అదుపులో ఉంది. ప్రస్తుతమైతే ఆమెను కంటిన్యూగా అనేక ప్లేసులను కూడా తిప్పుతూ ఉన్నారు, అనేక ప్లేసులలో విచారణ చేస్తూ ఉన్నారు. పెహల్గామ్ కూడా తీసుకునే అవకాశం ఉంది. పెహల్గామ్లో ఆమె నేరుగా జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఒకరు స్టే చేసిన ప్లేస్ ఏంటి, ఆ స్టే చేసినప్పుడు ఆమెతో ఎవరైనా కలిశారా, లేకపోతే ఆమె అక్కడ ఉన్నటువంటి ఎవరు సహకరించారు అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. సో జమ్మూ కాశ్మీర్ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి పెహల్గామ్కి ఒక రోజు ముందు వెళ్ళిందా, లేకపోతే నేరుగా పెహల్గామ్కి వెళ్ళిందా, అక్కడ పెహల్గామ్లో ఎన్ని రోజుల పాటు ఉన్నది, అక్కడ ఆ టూరిస్ట్కి సంబంధించినటువంటి అంశాలు నేరుగా ఈ యొక్క పాక్ గూఢాచారాన్ని తెలియపరిచిందా అనే అంశాలపైన కూడా మనకి తెలియాల్సి ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా అనేక అంశాలు ఆమె నుంచి రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతమైతే ఎన్ఐ అదుపులో జ్యోతి మల్హోత్రా ఉంది. కాకపోతే ఆమె అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా మౌనంగా ఉంటుంది. అందుకని కొంత సమాధానం రాబట్టేందుకు పోలీసులు కొద్దిగా ఇబ్బందిగా మారింది. ఖచ్చితంగా ఆమెని ఆ కేసులో భాగంగా ఎన్ఐఏ విచారణ చేసి అనేక అంశాలు రాబట్టి ఖచ్చితంగా ఆమెని ఆ యొక్క పెహల్గామ్ ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకి ఖచ్చితంగా ఆమె సూత్రధార లేకపోతే పాత్రధార అనే విషయమే కూడా త్వరలోనే ఒక క్లారిటీ మనకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.